కాసేపట్లో విశాఖకు చేరుకునున్నారు ప్రధాని మోడీ. సాయంత్రం 4:15 విశాఖలోని ఐఎన్ఎస్ డేగాలో ప్రత్యేక విమానం ల్యాండింగ్ కానుంది. ప్రధానికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4:45 సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు రోడ్ షో జరగనుంది. 45 నిమిషాల పాటు మోడీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో చేస్తారు. ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 6:45 వరకు బహిరంగ సభ ఉంటుంది. వర్చువల్ గా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రధాని. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభకు 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని కూటమి నేతలు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లుగా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. విశాఖలో ఎటు చూసినా మోడీ ఫ్లెక్సీలు, బ్యానర్లే కనిపిస్తున్నాయి. సాయంత్రం సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు జరగనున్న మోదీ రోడ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రోడ్ షోలో 1 లక్ష మంది ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారని కూటమి నేతలు భావిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలో 5,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐఎన్ఎస్ డేగా రోడ్ షో మార్గం, ఏయూ వర్సిటీ పరిసరాలను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. సభా ప్రాంగణానికి వచ్చే వారిని తనిఖీలు చేసేందుకు భారీగా మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్ద డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. $2,08,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోడీ. పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపనలు చేయనున్నారు. వీటితో పాటు పలు రోడ్, రైల్వే లైన్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని మోడీ ప్రసంగాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులోకి అనువదిస్తారు. కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు ప్రధాని మోడీ. సాయంత్రం 4:15 విశాఖలోని ఐఎన్ఎస్ డేగాలో ప్రత్యేక విమానం ల్యాండింగ్ కానుంది. ప్రధానికి గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అక్షయ 3 గంటల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరికొద్దిసేపట్లో విశాఖకు రాబోతున్నారు. ప్రస్తుతం ఏదైతే ప్రధాని, డిప్యూటీ సీఎంలు రోడ్ షో నిర్వహించబోతున్నారో ఆ రోడ్ షో నిర్వహించే ఆంధ్ర యూనివర్సిటీ పెదవాల్తీరు మార్గం ఇది. ఈ మార్గంలోనే
దాదాపు కిలోమీటర్ మేర ప్రధానమంత్రి రోడ్ షో చేయబోతున్నారు. ఈ రోడ్ షోకి సంబంధించిన పూర్తి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ప్రధాని రాకను స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలకడానికి, పూల వర్షం కురిపించడానికి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసిన పరిస్థితి. వేలాది మంది ఇప్పటికే రోడ్ షో జరిగే ప్రాంగణానికి చేరుకున్నారు. మరోవైపు బహిరంగ సభ, ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలోనే బహిరంగ సభ కూడా జరుగుతుంది. ఈ ప్రాంతం నుంచి ఎగ్జాక్ట్గా నేను ఎక్కడైతే ఉండి లైవ్ చేస్తున్నానో ఈ ప్రాంతం నుంచే ప్రధానమంత్రి ఓపెన్ టాప్ వాహనంపై జాయిన్ అవుతారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఉంటారు. వీరంతా కూడా దాదాపు కిలోమీటర్ దూరం ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగిన తర్వాత ప్రధాన వేదిక, సభా వేదిక దగ్గర చేరుకుంటారు. నేరుగా ప్రధానమంత్రి ఓపెన్ టాప్ వాహనంలోనే సభా ప్రాంగణానికి వెళ్తారు. అక్కడి నుంచి ఆయన కొంతసేపు గ్రీన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నేరుగా బహిరంగ సభ వేదిక వస్తారు. 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన శంకుస్థాపనలు, భూమి పూజలకు సంబంధించి ప్రధాని ఈరోజు చేయబోతున్నారు. వీటిలో చాలా కీలకమైంది ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించిన రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్తో పాటు గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఏదైతే 1,80,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటవుతుందో ఆ ఏర్పాటుకు సంబంధించిన శంకుస్థాపనలు కూడా ఉంటాయి. ఓవరాల్ గా ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి కూటమి పార్టీలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేశాయి. విస్తృతమైన ఏర్పాట్ల మధ్య మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. ఎట్లా ఉంది సార్ మేడం, జన సమీకరణ ఎట్లా జరుగుతుంది? ఇంకా ఎంతసేపట్లో వీళ్ళంతా చేరుకునే అవకాశం ఉంది? అందరికీ నమస్కారం. ఇంచుమించు హాఫ్ అన్ అవర్ లో మొత్తం అంతా ఫిల్ అయిపోతుంది. ట్రాఫిక్ ఆకాంక్షల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడికి రావడానికి. కానీ అలాగని చెప్పి వాళ్ళు ఉత్సాహం ఏమీ తగ్గకుండా కూడా తిరిగి వెళ్లకుండా మనకి ఇక్కడ ప్రాంగణానికి రావడానికి అందరూ సాయశక్తిలా ప్రయత్నం చేసి చేరుకోవడం అనేది జరుగుతుంది. సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం ఈ సంవత్సరం అనేది చాలా ఆనందకరంగా ఉంది. సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా భవిష్యత్తులో అన్ని బాగుండాలని చెప్పి ఆశిస్తూ అందరూ రావడం జరిగింది. పెద్ద ఎత్తున నరేంద్ర మోదీని స్వాగతించడానికి వస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఆ ఓపెన్ టాప్ పూలతో అలంకరించిన ఓపెన్ టాప్ వాహనం వస్తుందో దాంట్లోనే ప్రధానమంత్రితో పాటు డిప్యూటీ సీఎం కూడా ఉంటారు. వారంతా కూడా వెళ్లే మార్గం ఇది. ఒకవైపు అంటే ప్రధాన రహదారిని 2గా విభజించి ఒక చిన్న మార్గాన్ని, అంటే 2 వాహనాలు పీఎం కాన్వాయ్ వెళ్లే వాహనాలన్నింటినీ కూడా ఒకవైపు పెట్టారు. రెండో వైపు దాదాపు 60,000 నుంచి 1,00,000 మంది జనం పట్టే విధంగా 32కు పైగా బ్లాక్లను ఏర్పాటు చేశారు. ప్రతి బ్లాక్ లోనూ కూడా ప్రస్తుతం ప్రజలంతా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో ఆంక్షలు కూడా రాబోతున్నాయి. సురేంద్ర గారు, అంటే బయట ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎట్లాంటి క్రౌడ్ గ్యాదరింగ్ జరిగింది ఇప్పటివరకు? సార్ ఇప్పటికే ఈ రోడ్ షోకి సంబంధించి సుమారు 1,00,000 మంది ఈ రోడ్ షోలో ఇప్పటికే గ్యాలరీలు ఉన్నారు. ఇంకా చాలా మంది వస్తున్నారు. ఇంకొక 30 గంట సమయం ప్రధానమంత్రి గారు రావడానికి ఇంకొక 30 గంట సమయం ఉంది. ఇదంతా కూడా ఆల్రెడీ ఇప్పటికీ విశాఖపట్నం చివరి వరకు, అంటే సిటీలో నడిమధ్యలో ఉన్నటువంటి యూనివర్సిటీ గ్రౌండ్ నుంచి చివరి వరకు కూడా బస్సులు వెయిటింగ్ చేస్తున్నారు. సుమారుగా 2-3 లక్షల మంది జనాలు ఈ రోజు విశాఖపట్నం నరేంద్ర మోడీ గారి రోడ్ షోకి, నరేంద్ర మోడీ గారి పబ్లిక్ మీటింగ్ కి హాజరయ్యారు. అత్యంత ఉత్సాహభరితంగా సాగుతున్నటువంటి ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అతిపెద్ద కార్యక్రమం. సుమారు 2 లక్షల పైచులుగా పెట్టుబడులు వస్తుంటే ఆ యొక్క ఆనందంతో అందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్ షోకి వస్తున్నారు. అక్షయ, రోడ్ షో ఒకవైపు, బహిరంగ సభ ఒకవైపు, రెండింటికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో ప్రధాని మరికొద్ది సేపట్లోనే ఐఎన్ఎస్ డేగాకు రాబోతున్నారు. ఐఎన్ఎస్ డేగాలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం స్వాగతం పలికి ఈ రోడ్ షో దగ్గర తీసుకొస్తారు. ఇక్కడి నుంచి రోడ్ షో ప్రారంభం అవుతుంది. తర్వాత బహిరంగ సభ కూడా ఉంటుంది. అక్షయ. ఓకే రవిచంద్ర.